హలో, నేను విశేషరావు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసు ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఎందుకు కొంతమంది పట్ల మెతక వైఖరిని ప్రదర్శిస్తుంది? ఈవెన్ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే లోకేష్ గారిని చంపేసేటువంటి ప్రయత్నం చేసిండే వాళ్ళని ఇలాంటి మాటలు మాట్లాడినప్పటికీ కూడా ఎందుకు అక్కడ ఉన్నటువంటి పోలీసులు టాలరేట్ చేస్తున్నారు అనేటువంటి ఒక అనుమానం, అలాంటి ప్రశ్న వేయాలని నాకే అనిపించింది ఆంధ్రప్రదేశ్ పోలీసులకి. ఎందుకంటే నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియో ఆల్మోస్ట్ గత నెల 27వ తారీఖు నుంచి చక్కలు కొడుతుంది. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ ఎక్కడ, రామగిరి మండలంలో అది రాప్తాడు నియోజకవర్గం పరిధిలో తోపుదత్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళ బ్రదర్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. అది బాగా వైరల్ అవుతుంది. అది నేను మీకు ఆడియో వినిపిస్తాను, అది వినండి, మీరు స్పష్టంగా వినండి. విన్న తర్వాత అసలు మనం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఇలాంటి వాళ్ళని ఎందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రశ్నించట్లేదు, కనీసం పిలిచి విచారించట్లేదు అనేటువంటి అనుమానం మరి మీకు వస్తుందో రాదో, కానీ నాకైతే అనుమానం వచ్చింది. అందుకని నేను ఈ వీడియో మీకు ప్లే చేసి చూపిస్తాను, వినిపిస్తా ఆడియో. ఇది ఈ ప్రాంతాల్లో అలజడి సృష్టించి దౌర్జన్యాలు సృష్టించి అనుకుంటామేమో. ఇవన్నీ ప్రజలకు తెలుసురాలే, చెప్పుకుంటాం ప్రజలకి, ప్రజలకు తల వంచుతాం రాలే. దుర్మార్గం మీకేదా మేము తల వచ్చేది? ప్రజల దగ్గర తల వంచుతాం, ప్రజలకు తల వంచుతాం, ప్రజలకు బానిసలం రా. మీలాంటి దుర్మార్గం నా కొడుకులకి ఎవరు మేము భయపడేది లేవరానే. రాజశేఖర రెడ్డి సార్ ఏమన్నా ముందు సీటుగా మాటలు పెట్టండి, ఇంట్లో సంబరాలే చంద్రబాబు ఇది మాట్లాడుతుంది. టీడీపీ అధినేత అది యాక్చువల్ గా లోకేష్ లపై అనంతపురం జిల్లా ఇలా మాట్లాడుతున్నారు. ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి వివాదాస్పద సో వ్యాఖ్యలు చేశారు. ఇది మళ్ళీ నేను చూపిస్తాను మీకు వినిపించు. ముద్దుసిరికి ఒక్క మాట చెప్పింటే చంద్రబాబు ఆయనే చంద్రబాబు నాయుడు చంపేసేవాళ్ళు. రాప్తాడు ఎంపీటీఓ కార్యాలయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాప్తాడులో ఏర్పాటు కావాల్సిన సో ఇది ఆయన మాట్లాడిన మాటలు విన్నారు కదా. సో ఇది ఇంకొకటి కూడా చూపిస్తాను. అంటే ఈ వీడియో ఉంది, ఈ వీడియోతో పాటు లోకేష్ గారిని కూడా అన్నారు. ఈ ప్రాంతంలో అలజడి సృష్టించి దౌర్జన్యాలు సృష్టించి కొన్ని బీఫ్ కూడా చేసాము, అంటే ఆయన బూతులు కూడా ఉపయోగించాడు. చెప్పుకుంటాం ప్రజలకి, ప్రజలకు తల వంచుతాం రాలే. దుర్మార్గం మేము తల వంచేది? ప్రజల దగ్గర తల వంచుతాం, ప్రజలకు తల వంచుతాం, ప్రజలకు బానిసలం రా. మీలాంటి దుర్మార్గం నా కొడుకులకి ఎవరు మేము భయపడేది లేవరానే. సో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కనుక జస్ట్ ఒక సంకేతం ఇచ్చినట్టయితే ముద్దుసీను ఇంట్లో జొరబడి చంద్రబాబు నాయుడు గారిని లేపేసేవాళ్ళు, చంపేసేవాళ్ళు, హత్య చేసేవాళ్ళు అని చెప్పి డైరెక్ట్గా తూపుదత్తి చంద్రశేఖర్ రెడ్డి అంటూ ఉన్నారు. అంతేకాదు, దాని కంటిన్యూషన్ ఏమన్నారంటే ఫ్యాక్షనిజం చేయాల్సి వస్తే ఫస్ట్ లేపేది లోకేష్ని, లోకేష్ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాము అని చెప్పేసి ఆయన అన్నారు. అంటే ఇవి సాధారణమైనటువంటి వ్యాఖ్యల. అసలు చంద్రబాబు నాయుడు గారి మీద 2024 ఎన్నికలకు ముందు ప్రచారానికి వెళ్తే అక్కడ పొంగనూరు కాన్స్టిట్యున్సీలోనే ఆయన మీద హత్యాయత్నం జరిగింది. ఆయన Z+ కేటగిరీలో ఉంటారు. ప్లస్ ఆయన్ని ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలు కూడా గౌరవించుకున్న ఆయన ఎలాంటి పదజాలాన్ని ఉపయోగించారో మనం విన్నాం. అసలు లోకేష్ గారిని లేపేస్తాం, మేము ఫ్యాక్షనిజం మొదలు పెడతా అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇంకొక ఆయన ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారు బతికుంటే
నెక్స్ట్ ఎలక్షన్లో మేము వస్తాం అధికారంలోకి, మళ్ళీ నేను జైల్లో పెడతాం అని అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? బట్టలోడు తీసి నిలబెడతాం పోలీసుల్ని అని అంటారు. సప్త సముద్రాల అవతలు ఉన్నా కానీ తీసుకొచ్చి మేము శిక్షిస్తామని చెప్పేసి ఆయన అంటాడు. ఆయన మాదిరిగానే ఆ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఏమంటారు? నరుకుతాం, గుంటూరు అవతల వాళ్ళని నరుకుతాం, యువతల వాళ్ళని ఇళ్లలో నుంచి బయటికి తీసుకొచ్చి కొడతాం. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ప్రొవోక్ చేసినట్టు కదా. మరి ఎందుకు పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు అనేది నాకు అర్థం కాల. ఎందుకంటే గతంలో జస్ట్ ఒక వీడియో చేసినందుకే నా మీద కూడా కేసు పెట్టారు, అనేక మంది మీద పెట్టారు, నా మీద కూడా పెట్టారు. ఆ కేసు పెట్టడంతో పాటు ఇవాళకి కూడా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. వాళ్ళు పోలీసులు ఫోన్ చేసి, సార్ మీది కోర్టు వాయిదా ఉంది, మీరు అటెండ్ కావట్లేదు అని. మరి అలాంటి పోలీసు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు తీసుకోలేదు? అప్పుడు నేను చేసిన వీడియోలో దాంట్లో ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు గ్రాఫ్ బాగలేదని చెప్పేసి అందరూ చెప్తున్నారు. ఆ సందర్భంగా ఒక ఎమ్మెల్యే నీ గ్రాఫ్ బాగుందని చెప్పి అడిగారు. దాని మీద నేను వీడియో చేశానండి. దాన్ని ఒక పెద్ద నేరం కింద విద్వేషాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేశారని చెప్పి నా మీద కేసు పెట్టారు. మరి దీన్ని ఏమంటారు? ఇప్పుడు నేను వినిపించాను కదా, చంద్రబాబు నాయుడు గారిని అప్పుడే లేపేసి ఉండేవాళ్ళని, మొద్దుసీని చెప్పినట్టయితే వేసేసి ఉండేవాడు అనేది. కాకపోతే రాజశేఖర రెడ్డి గారు చెప్పలేదు. రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు అప్పుడే అయిపోయినవాడు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు. లోకేష్ గారు నెక్స్ట్ మా టార్గెట్ మేము వేసేస్తామని చెప్తున్నారు. ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రాజకీయ పరిస్థితిని చూస్తుంటే కనుక నిజంగానే పారిశ్రామికవేత్తలకు ఆందోళన కలుగుతుంది. పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడానికి నిజంగానే సంకోచిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఇవన్నీ కనుక చూస్తే, ఒకవైపు ఏమో 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ చేసే కొంది కూడా డిపార్ట్మెంట్స్, రకరకాల డిపార్ట్మెంట్స్ అసలు అంతుపట్టడం లేదు. ఏం జరిగింది 2019 నుంచి 2024 మధ్యలో అనేది ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. వాటి మీద ఎంక్వైరీ వేసి విచారణ జరిపి రికవరీ చేయాలి, శిక్షించాలి అని చెప్పి ఆయన ఆలోచిస్తుంటే, కొంతమంది ఐపీఎస్లు, కొంతమంది ఐఏఎస్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు నిందితుల్ని ఇవాళ కూడా కాపాడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. ఒక మాజీ మంత్రిని విచారించాలి అని అంటే ఫైలు తొక్కిపెట్టున్నారు ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ ఏం చేస్తున్నారు? లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి వాళ్ళని ఎలా తప్పించాలి, చట్టంలో ఎలాంటి లూప్ హోల్స్ ఉన్నాయి, వాటిని ఉపయోగించి ఎలా వాళ్ళని సేవ్ చేయాలి అనేటువంటి దాంట్లో బిజీగా ఉన్నారు ఆ ఐపీఎస్ అధికారి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో కానీ, లేదంటే సోషల్ మీడియా బయట కానీ బాధ్యతాయుతమైనటువంటి లీడర్లు, బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధులు లేదా మాజీ ప్రజాప్రతినిధులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అనేది ఎలా పనిచేస్తుంది అనేటువంటి ప్రశ్న ఉదయించదా? మంత్రి నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరి గురించే డైరెక్ట్గా ఆ విధంగా మాట్లాడుతున్నారు అని అంటే అక్కడ భయము భక్తి రెండూ లేవని అనిపిస్తుంది ఆ వ్యాఖ్యలు వింటూ ఉంటే. మరి ఎందుకు అతని మీద సుమోటగా తీసుకొని, లేదంటే అది విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం, లేదంటే బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టి అరెస్ట్ చేయలేదు? ఎలక్షన్ జరిగింది ఇప్పుడు దాదాపు 10 నెలల క్రితం. ఇప్పటి వరకు కూడా ఆ పల్నాడులో మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి తమ్ముడు వెంకటరామరెడ్డిని ఇంతవరకు తీసుకురావాలి. అసలు ఆయన పరారైపోయారు అన్నారు, ఇంతవరకు రాల. ఇంతవరకు అసలు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. నిందితులు ఏమో వెళ్ళిపోతున్నారు సేఫ్ సైడ్గా, కొంతమంది ఏమో ముందస్తు బెయిల్స్ మీద బయటకు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందంటే మరి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి లక్ష్యమే లేకపోతే వాళ్ళిద్దరికీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరి ఎందుకు సీరియస్గా వ్యవహరించలేకపోతున్నారు? గతంలోనేమో చట్టాన్ని, రాజ్యాంగాన్ని కాదని చెప్పేసి ఆ సరిహద్దులను కూడా దాటుకొని పోయి లక్ష్మణ్ రేఖను కూడా తుడిచేసి జగన్మోహన్ రెడ్డి గారితో నడిచారు. ఇవాళ చట్ట ప్రకారం కూడా నడవలేనటువంటి పరిస్థితిలో ఎందుకు ఉన్నారు పోలీసులు? దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.